సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అది వచ్చేసి ఇరువాపురము. సోమవారం మాత్రం గడం కట్టము. పై గడిగి ఎద్దులకి అంతా ఇంట్లోనే ఉంటాయి. ఎట్లా ఇత్తనమన్నామని సోమవారం మాత్రం గడం కట్టేదే లేదు. మిగతా రోజు అన్ని రోజులు కడతాము, సోమవారం మాత్రం కట్టము. మొదల నుండి ఆచారం ఇది, పెద్దల కాలం నుండి వస్తుండదు ఇది. దానికే కట్టము ఎప్పుడు. ఆలూరు మండలం సార్ ఇది. ఆలూరు మండలం, ఆలూరు తాలూకు, ఇరుపాపురం గ్రామ. ఎంత వాన రాని రాకపోని మనం తిట్టడంతో లేదు. సోమవారం ఇద్దరు పోయి కడుక్కొని గుడికి పోయి వచ్చి ఇంట్లో ఉంటారు. ఆ పొద్దు ప్రతి సోమవారం, ఎండకాలం కానీ సిగ్గికాలం కానీ మన ప్రతి ఒక్కరు ఇంటికి గుడికి పోయి వచ్చి మన ఊర్లో బయలుదేరేది. బొలగోటి బసవేశ్వర వర్షం వస్తే ఎద్దులు బండ్లు ఊర్లోనే ఉంటాయి. యాటికి పోయలేదు. అంతా ఊర్లను కూడా జనం కూడా యాటికి పోయలేదు. వర్షం కూడా ఎక్కువ అయితే కూడా బసవేశ్వరుడి దేవస్థానం ఆజ్ఞ ఉండదు. మండల ఆలూరు తాలూకు, కర్నూలు జిల్లా, ఇరుపాపురం గ్రామం. ఈ గ్రామంలో బొలగడి తాత ఉన్నదానికి గయం కట్టలేదు. ఎత్తులు ప్రతి సోమవారం గయం కట్టలేదు. ఆ కాలం వచ్చింది అంతే సార్. అది ఇరుపాపురము, బొలగొట్లో ఉండమ్మాము. మా ఎద్దులు ఏం పని ఉంటే సోమవారం నాడు పోము. ఏం సేద్యం ఉంటే ఎత్తనం ఉంటే గాని కట్టము. మాది అది ఆ సోమవారం బద్దు మా ఎద్దులకి పూజకి మైగి కడిగి పనికి మాత్రం పోము. పులగోటి బసవేశ్వర స్వామి దేవస్థానం అనే ఒక దేవుడు ఉన్నాడు. మా ఊర్లో పెద్దల నుంచి వస్తున్న ఆచారం ఇది. మేము కట్టము, మా పిల్లలకు కూడా చెప్పిపోతాం బెండి కట్టద్దని. ఎద్దుల బెండి మాత్రం కట్టం. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా సోమవారం రోజు మాత్రమే. మిగతా రోజు అన్ని రోజులు కడతాం. అమాస రోజు కడతాం, సోమవారం మాత్రం కట్టం.